ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరలో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఇరావత్రి అనిల్, వేణుగోపాల్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటాలో సీటును ఆశిస్తున్న ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్లకు అధిష్టానం అవకాశం కల్పించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యా సంస్థల అధినేత జాఫర్ జావేద్, అందశ్రీ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు తెలిసింది. మరో స్థానానికి విద్యా సంస్థల యజమాని జాఫర్ జావేద్ కు అవకాశం కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.